గణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. ఆచార్యదేవేభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరంబకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలయిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా 2026 సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభగ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి, ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద, స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు, ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం, ఏప్రిల్ 14 తర్వాత వక్రగతి పొందుతుంటారు. కేతు అంతా కూడా సింహరాశి సంచారం చేయడం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో జూన్ 14 దాకా మిథున రాశిలో సంచారం చేస్తుంటారు. జూన్ 14 తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి 10వ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుస్సు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు, అంగారకుడు, బుధుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి బుధాదిత్యోగంతో బుధుడు శుక్రుడు కలియకతోటి అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యగ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది. వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు. వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు. వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏప్రిల్ 14 నుంచి ఈ యొక్క రాహుకేతులంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంటుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఏ వ్యాపారస్తులకంతా కూడా యోగకరంగా ఉంది. ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి, ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి, ధనలాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఆర్థికంగా అభివృద్ధి కలిగి రావడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది. దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. జగన్మాత అనుగ్రహం వల్ల, ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టేశ్వర ప్రాప్తి, ధనలాభాలు, అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆఖరిలో చెప్తాము. మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే కనుక అత్యంత రాజయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగము, ధనప్రాప్తి, అదృశ్యయోగము, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పు, స్థానచలనం, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి గోచారరీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా బృహస్పతి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల రాబడి పెరగడానికి, ప్రధానంగా ధనధాన్యాది సమృద్ధి వెలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విపరీత రాజయోగము, ధనప్రాప్తి, అదృష్టయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శుక్రుడికి బృహస్పతి అంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వివిధ వ్యాపారవేత్తలకంతా కూడా
ఎటువంటి లాభాలు సిద్ధించడానికి ఏ మాసంలో అనుకూలత ఉంటుందో విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి జాతకులకు ప్రధానంగా శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది. శుక్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి అంగారకుడు అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొందినప్పుడు మీకు ఫిబ్రవరి మరియు ఏప్రిల్, మే, ఆగస్టు నెలల్లో అంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు అనుగ్రహం ఉండాలి, శుక్రుడి అనుగ్రహం ఉండాలి, బృహస్పతి అనుగ్రహం ఉండాలి, శనీశ్వరుడి అనుకూలత ఉండాలి, బుధ భగవానుడి యొక్కరంగా ఉండాలి. జన్మజాతకంలో కనుక ఈ గ్రహాలు కనుక మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి కనుక విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలిసి రావడానికి ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాది సమృద్ధి, అన్యూనమైన దాంపత్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందమైన జీవితము, రాజయోగము, భోగభాగ్యాలు, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి అంతా కూడా మీకు మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా, దుర్గామాతకు ప్రీతికరంగా ఎక్కడైతే కనుక మీరు పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకుంటారో అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేయించండి. అవకాశం ఉంటే కనుక చండీ హోమాది కార్యక్రమాలు చేయించడానికి ప్రయత్నం చేయండి. శివపార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శనగలు, బొబ్బర్లు, ఉలువలు, మినువులు అన్నీ కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా గురువారం, శుక్రవారం పూట మరియు మంగళవారం పూట తరచుగా పెడుతూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా గోమాత కామధేను స్వరూపంగా ఉంటుంది, అష్టేశ్వర ప్రదాయంగా ఉంటుంది, కోరిన కోరికలంతా కూడా తీర్చే దేవతగా ఉంటుంది. మీకు రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పోగొట్టుకున్న డబ్బులన్నీ కూడా రాబడి ఈ సంవత్సరంలో అంతా కూడా యొక్కరంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోవడానికి మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీకు ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా దానిమ్మ గింజలతోటి మరియు తేనెతోటి అభిషేకం చేయించడం, దానిమ్మ పళ్ళతోటి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క కష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ బంధుమిత్రులతోటి, అంటే మీ ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులతోటి, పెద్దవాళ్ళతోటి మీరంతా కూడా విశ్లేషణ చేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా ఎటువంటి దాపరికలు లేకుండా ఉంటే కనుక మీ యొక్క ఆనందమైన జీవితం అంతా కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే మూడో వ్యక్తికి మీరు చెప్తూ ఉన్నారో ఈ యొక్క మీకు నరఘోష, నరపీడ, నరదుఃఖం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చిన్న తప్పు చేయకుండా ఆనందమైన జీవితం జీవించడానికి గోమాత సేవ చేయండి. మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయండి. మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అంతా కూడా ప్రవచనలాగా వింటూ ఉండండి. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నల్లనోల్ని, శనగల్ని మరియు బొబ్బర్లని ప్రతి నిత్యం కూడా, ప్రతి మాసంలో కూడా అవకాశం ఉన్నప్పుడు బ్రాహ్మణోత్వంకి అంతా కూడా దక్షిణ సహితంగా ఆశీర్వాదాలతోటి దానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానాన్ని ఆచరించండి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం సిద్ధిస్తుంది. 5 గ్రహాలు 6 గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ 14 తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ధనుస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి జాతకులకు కూడా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున మీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం సిద్ధిస్తున్నాయి. ఈ గ్రహాలకి ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా 5 రాశులకి, ప్రధానంగా 5, 6 రాశులకి, మిథున రాశి, ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా
విపరీత రాజయోగం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున్ రాశి, కర్కాటక రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత ఇక్కడ చూసుకుంటే తులారాశి జాతకులకు కానీ, ధనుసు రాశి జాతకులకు కానీ, ప్రధానంగా మకర రాశి జాతకులకు కానీ, కుంభరాశి జాతకులకు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహువుకి, సూర్య భగవానుడికి, అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి. కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళు జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆ గ్రహాలకు ప్రీతికరంగా దానాలంతా కూడా చేసుకోవడం వల్ల, వేద బ్రాహ్మణత్వంతో మూలవంత సహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి. సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించండి. మంచి కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.